మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. గురుగారు నమస్తే అండి. శుభమస్తు. గురుగారు మనకి ఉగాది తర్వాత ఇట్లా ప్రళయాలు గానీ, ఇలా భూకంపాలు గానీ వస్తాయని చాలామంది అన్నారు. ఇప్పుడు అలానే నిన్న చూసుకుంటే మనకి థాయిలాండ్‌లోని భూకంపం వచ్చి చాలా ఇల్లు అన్నీ కూలిపోయాయి. అసలు దీనికి దానికి సంబంధం ఏమైనా ఉందంటారా? ఉగాది అనే దానికంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయము శారీరక ఇక్కడ ప్రత్యేకంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే షష్టగ్రహ కూటమి. హ్మ్. 2019లో అక్టోబర్ 26వ తారీఖు నాడు మనకు ధనుసు రాశిలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ప్రస్తుతం మళ్ళా ఇప్పుడు మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. హ్మ్. మీనరాశికి అధిపతి గురువు, లగ్న చతుర్థాధిపతి అయిన గురువు, లగ్న రాజ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా లాభ వ్యయాధిపతి అయిన శని భగవంతుడు మీనరాశిలో సంచారము, అదేవిధంగా షష్టమాధిపతి, పంచమాధిపతి వీళ్ళందరూ కూడా మీన లగ్నంలో సంచరిస్తున్న కారణంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది. హ్మ్. షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు 2019లో మనకు కరోనా పేరుతో వైరస్ సోకి చాలా మంది చనిపోయారు. అటువంటి సందర్భంలో మరలా ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడింది కదా, దీనివల్ల మరలా మరింకేదైనా ప్రమాదం జరగబోతుందా అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక ఆలోచన. అందులో ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది ప్రకారం మనం గణనం గనక చేసుకున్నట్లయితే ప్రారంభానికి ముందే మనం కొన్ని ఉపద్రవాలను మనం గమనిస్తూ ఉన్నాం. రీసెంట్లీ కొన్ని సముద్రంలో ఉన్న వేల అడుగుల లోతులో ఉండే జీవచరాలన్నీ బయటికి వచ్చాయి. ఒడ్డుకొచ్చి ఒడ్డుకు రావడం. అదే విధంగా రీసెంట్లీ ఇతర దేశాలలో కంట్రీల్లో థాయిలాండ్ వంటి ప్రదేశంలో రీసెంట్లీ భూకంపం రావడం మనం గమనిస్తూ ఉన్నాం. ముందు ప్రతి ఒక్క సంవత్సరానికి ఆ సంవత్సరానికి సంబంధించిన పేరును బట్టి మనం కొన్ని ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోవచ్చమ్మా. మనకు ఇప్పుడు విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో విశ్వాసానికి ప్రతిరూపం అన్నమాట. నమ్మకంగా ఆచరించే పనులు ఎవరైతే ధర్మాన్ని కట్టుబడి ఆచరిస్తారో వాళ్ళందరికీ ఇది అద్భుతమైన సంవత్సరం. ఈ ప్రపంచానికి సంబంధించి ఈ ఉగాది నుంచి జరగబోయే అంశాలలో భూకంపాలు గాని, అగ్ని ప్రమాదాలు ప్రత్యేకంగా సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ భూకంపాలకు సంబంధించిన విషయాలలో అంటే ప్రకంపనలు రావడము అటువంటివి మనకు మార్చి నెల నుంచే జరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో జరిగినవి కొన్ని ఉన్నాయి. జరగబోతున్న వాటిల్లో అగ్నిమాపకానికి సంబంధించినవి లేదా ఈ మత సామరస్యాలకు సంబంధించిన వివాదాలు ఈ సంవత్సరం ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరలా వచ్చే సంవత్సరం లోపల ప్రత్యేకంగా దైవానికి సంబంధించి ఎవరైతే శుభ సంబంధమైన కార్యక్రమాలు ఆచరిస్తారో వారి జీవితంలో వారి రాజ్యాలకు వారి దేశాలకు మాత్రమే ఉన్నతమైన జీవితం ఉంటుంది. వ్యతిరేక భావంతో ఇతర దేశాలను ఇబ్బంది పెట్టాలనే భావంతో ఏది చేయాలనుకున్నా కూడా ఆయా దేశాలలో కొన్ని ఉపద్రవాలు ఏర్పడి అక్కడ జన నష్టం గాని ధన నష్టం గాని భారీగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సంవత్సరము కొన్ని వైరస్ రూపంలో మరలా కూడా విజృంభించడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇంతకు ముందులాగా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే షష్టగ్రహ కూటమిలో ఏర్పడే గ్రహాలను బట్టి కూడా కొన్ని మనం పరిశీలనలో తెలుసుకోవచ్చు. పూర్వం వచ్చిన వైరస్ సోకినప్పుడు కూడా శని కుజులు అష్టమ స్థానంలో సంచరించే క్రమంలో ప్రతి ఒక్క అంటే జన నష్టంతో పాటు సమస్యకు పరిష్కారం కూడా దొరికిందనమాట. అష్టమ స్థానంలో శని సంచారం అంటే ఆయుష్కారకుడు, అష్టమ స్థానంలో కుజుడు అంటే ఘోరాలు, ప్రమాదాలు, జన నష్టము, ధన నష్టము, ప్రాణ నష్టము ఇవన్నీ జరగడానికి కారణం అవుతాయి. వీళ్ళిద్దరూ ఒకే ప్లేస్ అయ్యి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అంటే మకర రాశిలో సంచరించారప్పుడు
ఈ మిథున రాశి నుంచి అప్పుడు ఈ యొక్క మనకు షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు అష్టమ స్థానంలో శని కుజులు ఉండడం వల్ల జన నష్టం జరిగినా కూడా పరిహార మార్గంగా మనకు ఈ వ్యాక్సిన్ రూపంలో మనకు దొరకడం జరిగింది. ఇప్పుడు కూడా అంత ప్రమాదం అయితే ఉండదు, కానీ వైరస్ కు సంబంధించి భయపడవలసిన అవసరం లేదు. భూకంపాలకు సంబంధించి ఎక్కడైతే జీవహింస ఎక్కువగా జరుగుతుందో ఆయా ప్రాంతాలలో భూకంపాలు, జన నష్టము, భారీ ధన నష్టము ఖచ్చితంగా జరుగుతాయి. ఇదే సంవత్సరము మత కల్లోలాలకు సంబంధించి సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో అగ్నిమాపకు సంబంధించిన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. మారణాయుధాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, వీటికి సంబంధించి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా నెక్స్ట్ ఇయర్ రాబోయేది పరీభావన సంవత్సరం. పరీభావ మీన్స్ పరాభవం, అంటే మనము వ్యతిరేకతకు సంబంధించిన సంవత్సరం అన్నమాట. పరాభవం అంటే ఏంది? అవమానింపబడడం. అంటే రాబోయే సంవత్సరం చాలా దుర్భరమైనది. కాబట్టి జరుగుతున్న ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని మనం హిందూ ధర్మాన్ని బట్టి అనుసరిస్తూ ఎవరైతే వారి వారి నైతిక విలువలను పాటిస్తూ జీవనం గడుపుతారో వారి అందరి జీవితాలలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు. భగవద్ ఆరాధనతో ఈ సంవత్సరం భక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే లగ్నాధిపతి చతుర్థంలో ఉండడము, లగ్నంలో రవి బుధులు బుధాదిత్య యోగంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి విశేషమైన దైవభక్తి పెరుగుతుంది ప్రతి ఒక్కరికి. దైవభక్తి ఎందుకు పెరుగుతుంది? భయం వల్ల. ఇంతకు ముందు భక్తి ఉండేది, ఇప్పుడు భయం. భక్తి అంటే భగవంతుని కోసం ఏమైనా చేయడం, భయం అంటే భయం ఇది చేయకపోతే మనకి ఏదైనా జరుగుతుందేమో అనే భయం అన్నమాట. సో ఈ భయం వల్ల భగవంతునికి దగ్గర అవుతారు. భగవంతుని ఆరాధించిన వాళ్ళందరి జీవితాలలో కూడా ఉన్నతమైన జీవితంలో స్థిరపడే అవకాశాలు పొందడం జరుగుతుంది. ఓకే గురుగారు, నిజంగానే ఇప్పుడు జరిగేదానికి చాలా మంది ఇలా జరుగుతుంది ఎందుకు ఏంటి అని చాలా మంది అనుకున్నారు. ఇక ముందు వచ్చే వాటికి కూడా భక్తి ఉంటే చాలు, భయంతో కాకుండా. భక్తి చేసే పనిలో క్రమశిక్షణ, ధర్మ పరిపాలన ఉన్నన్నాళ్ళు ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. శుభం పోయా.